వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. ఓ భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం దాడులు చేసుకున్నారు, ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. వెంటనే రంగంలో దిగిన పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. రాళ్ల దాడిలో పలువురికి గాయాలయ్యారు. మాదన్నపేటలోని 4 ఎకరాల అసైన్డ్ భూమిని 2019లో బీఆర్ఎస్ నేత రామస్వామి నాయక్ కొనుగోలు చేశారు. ఎకరం 50 లక్షల చొప్పున 3 ఎకరాల భూమికి 1.5 కోటి చెల్లించాడు. అయితే అసైన్డ్ భూమి కావడంతో భూమి రిజిస్ట్రేషన్ కాలేదు, మిగతా డబ్బులు ఇవ్వలేదు. అప్పటి నుంచి భూ వివాదం అలాగే కొనసాగుతోంది. 2024లో అదే భూమిని మరో రామానంద్ అతడి స్నేహితులతో కలిసి కొన్నాడు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. రైట్, చూస్తున్నాం కదా బిగ్ టీవీ లైవ్లో విజువల్స్లో చూస్తున్నాం. భూ వివాదంకి సంబంధించినటువంటి ఇరు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగుతోంది. పరస్పరం రాళ్లు విసురుకుంటూ ఉన్నారు. రెండు వర్గాలు సంబంధించి పోలీసులు అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు అసలు వినే పరిస్థితుల్లో లేరు. పలువురికి గాయాలు జరుగుతున్నాయి. పోలీసుల లాఠీ చార్జ్ చేస్తున్నా కూడా వినిపించుకునే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఇదంతా కూడా భూ వివాదానికి సంబంధించినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి ఈ వివాదం రెండు వర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటి నుంచి ఈ వివాదం ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి విజువల్స్లో భూ వివాదానికి సంబంధించి రెండు వర్గాలు ఒకరినొకరు దాడులు చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. రెండు వర్గాల మధ్య పరస్పరం గొడవలు జరుగుతున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, పోలీసులు అదుపు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా అసలు ఎవరు కూడా కంట్రోల్ అవ్వట్లేదు. భూ వివాదానికి సంబంధించి ఇంత దారుణంగా కొట్లాడుకుంటున్నారు, అసలు డీటెయిల్స్ ఏంటి? గత 6 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భూమిపై వివాదం కొనసాగుతుంది. మాదన్నపేట రోడ్డు ఉన్నటువంటి 111 సర్వే నెంబర్లో 4 ఎకరాలు మాజీ రిటైర్డ్ ఆర్మీ ఆఫీసరు ఇవ్వడం జరిగింది. ఆ భూమిని అసైన్డ్ భూమి చేయగా దాన్ని 2019 సంవత్సరంలో బీఆర్ఎస్కి చెందినటువంటి ఒక నాయకుడు కొనుగోలు చేశారు. ఆ తర్వాత అసైన్ భూమి కావడం, రిజిస్ట్రేషన్ కాకపోవడంతో ప్రస్తుతం దానికి సంబంధించి ఫైనల్ పేమెంట్ పెండింగ్లో ఉంది. ఆ పెండింగ్లో ఉండగానే 2024 సంవత్సరం లోపల కాంగ్రెస్ చెందినట్టు ఒక నేత దాన్ని క్లియర్ చేసుకుంటానని చెప్తూ కూడా తాను అడ్వాన్స్ ఇచ్చారు. సో అప్పటి నుండి ఇద్దరి మధ్య, అటు బీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ నాయకుల మధ్య ఆ భూ వివాదం అయితే కొనసాగుతున్న నేపథ్యం లోపల ఈ రోజు తెల్లవారుజామున అందులో గతంలో కొనుగోలు చేసినటువంటి వ్యక్తి నిర్మాణ పనులు చేసిన నెపంతో ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలంతా అక్కడికి వెళ్ళి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాలు కూడా భారీగా అక్కడ మోహరించి ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకునే క్రమం వరకు వెళ్ళింది. పోలీసులు రంగప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేసినా కూడా రాళ్లు రువ్వుకోవడంతో సిఐ కూడా ఒక రాయి తగిలి తలకు గాయమైన పరిస్థితి. ఈ ఇద్దరి మధ్య రాళ్లు కర్రలతో విపరీతమైన దాడి చేసుకోవడంతో ఇప్పటికే ముగ్గురి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేసే వరకు కూడా రెండు వర్గాలు శాంతించలేదు. ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులో పరిస్థితి అయితే ఉంది. దీంతో 4గురికి పైగా గాయాలు కాగా ప్రస్తుతం వాళ్ళందరినీ ప్రాథమిక చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకోవడంతో కూడా రెండు వర్గాలపై అయితే పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వేణు.